సాంఘిక చిత్రాల్లో ప్రతినాయక పాత్రలకు గుర్తింపు తెచ్చిన నటుడు నాగభూషణం. సాధారణంగా హీరో చెప్పే డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటారు. కానీ విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనత నాగభూషణందే. ఆయన పోషించే విలన్ పాత్రలు సీరియస్ టైపులో ఉండవు. డైలాగుల్లో, ప్రవర్తనలో హాస్యం మిళితమై ఉంటుంది. విలని సెటైర్తో కలిపి కొట్టి తన నటనతో ప్రేక్షకులను అలరించేవారు నాగభూషణం. ఆ రోజుల్లో ఎంత పెద్ద హీరో చిత్రమైనా నాగభూషణం ఉన్నాడా అని నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవారు. హీరోగా పరిచయమై విలన్గా మారి హాస్యాన్ని అందించిన అరుదైన నటుడు నాగభూషణం. ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు సేకరించి మీకు అందిస్తున్నాం. 1921 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లాలోని కొండేపి అనే చిన్న పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఆనకర్లపూడి గ్రామంలో పుట్టారు చుండి నాగభూషణం. రాఘవరావు, సీతమ్మ దంపతులకు రెండవ కుమారుడు ఆయన. కలిగిన కుటుంబం కాదు వాళ్ళది. వంశపారంపర్యంగా వస్తున్న కరణైకం వృత్తిని కాదనుకుని నాగభూషణం 2 ఏళ్ల వయసులో ఆయన మేనమామ ఊరు అపమాంచాపురం వెళ్ళింది ఈ కుటుంబం. ఆ ఊళ్ళో వీధిబడి పెట్టారు రాఘవరావు. ఎలిమెంటరీ స్కూలు సర్కారు వారి పుణ్యమా అని సాఫీగానే సాగినా హై స్కూల్ దగ్గరకు వచ్చేసరికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయింది. దాంతో చిన్నా చితకా పనులు చేస్తూ నెల తిరిగేసరికి రూపాయి పావలా సంపాదించి స్కూల్ ఫీజు కట్టేవారు. అలా కష్టపడుతూ ఇంటర్ పూర్తి చేశారు. ఇక పై చదువులకు వెళ్ళడం తలకు మించిన భారం కనుక చదువుకి స్వస్తి పలికారు. 1942లో తండ్రి మరణించారు. అదే సమయంలో రైల్వే శాఖకు సంబంధించిన ఉద్యోగానికి మద్రాస్ రమ్మని కాల్ లెటర్ వచ్చింది. తండ్రి కర్మదినం రోజునే మద్రాస్ వెళ్ళి ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు నాగభూషణం. సెలెక్ట్ అయ్యారు కూడా. రైల్వేలో సహ ఉద్యోగులు వేసే నాటకాలు చూసిన తర్వాత ఆయనకు కూడా నటన అంటే ఆసక్తి ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలో ఉంటే నాటక రంగంలో కృషి చేయవచ్చని విజయవాడకి బదిలీ చేయించుకున్నారు. అక్కడ హనుమంతరాయ గ్రంథాలయంతో పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో వామపక్ష భావజాలానికి ప్రచార కేంద్రంగా ఈ గ్రంథాలయం పనిచేసేది. అక్కడే కమ్యూనిస్టు సిద్ధాంతాలతో, నాటకరంగ ప్రముఖులతో నాగభూషణంకి అనుబంధం ఏర్పడింది. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, జి వరలక్ష్మితో ఏర్పడిన పరిచయం కారణంగా ఆత్రేయ రాసిన భయం, కప్పలు నాటకాల్లో నటించారు. అలాగే రచయిత పాలగుమ్మి పద్మరాజుతో పరిచయం, సాన్నిహిత్యం ఏర్పడి ఆయన్ని గురువుగారు అని పిలిచేవారు నాగభూషణం. 1951లో వచ్చిన పల్లెటూరు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు నాగభూషణం. ఆ తర్వాత పెంకి పెళ్ళాంలో తాగుబోతుగా, అమర సందేశంలో విలన్గా ఇలా చాలా చిత్రాల్లో నటించారు. 1956లో వచ్చిన ఏది నిజం చిత్రంలో హీరోగా నటించారు నాగభూషణం. ఆయన బాల్య స్నేహితుడు ఘంటసాల కృష్ణమూర్తి ఈ చిత్రానికి నిర్మాత. చిత్ర నిర్మాణంలో చేదోడు వాదోడుగా ఉంటూ చాలా పనులు చేశారు నాగభూషణం. ఈ సినిమా హిట్ కావడమే కాకుండా రాష్ట్రపతి బహుమతి కూడా పొందింది. నాగభూషణంకు పేరు వచ్చింది, కానీ హీరోగా ఆశించిన గుర్తింపు రాలేదు. మాయాబజార్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ తన నాటక ప్రదర్శనలతో బిజీగా ఉండేవారు. 1961లో వచ్చిన శభాష్ రాజా చిత్రంతో ఆయన దశ తిరిగింది. అక్కినేని, రాజసులోచన, దేవిక ఇందులో నటించారు. ఆ తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మంచి మనసులు చిత్రం తీస్తూ తమిళ కర్పగంలో ఎంఆర్ రాధా పోషించిన వేషాన్ని నాగభూషణంకి ఇచ్చారు.
శోభనం గదిలో సిగ్గుల మొగ్గైన భార్యను చూసి మెళ్ళలో తాళి కట్టగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు అని ఆయనతో ఆత్రేయ చెప్పించిన డైలాగులు బాగా పేలాయి. ఆ తర్వాత వచ్చిన మూగ మనసుల చిత్రం నాగభూషణంకి పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఏర్పరిచింది. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ నాటకాలకు ఆయన దూరం కాలేదు. 1967లో ఉమ్మడి కుటుంబంలో నటించే వరకు ఆయన నాటక ప్రదర్శనలు జోరుగా సాగాయి. ఉమ్మడి కుటుంబం చిత్రంతో నాగభూషణం మరింత బిజీ అయ్యారు. నాగభూషణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే నాటకం రక్త కన్నీరు. ఆయన ఈ నాటకం ప్రదర్శించడానికి ప్రేరణ తమిళంలో ఎంఆర్ రాధా రక్త కన్నీర్ నాటకం. సమాజంలోని అవకతవకలపై సెటైర్స్ వేస్తూ చో రామస్వామి రాసిన ఈ నాటకం సంచలన విజయం సాధించింది. తెలుగునాట ఇలాంటి నాటకం రావాలని తన గురువు పాలగుమ్మి పద్మరాజుతో రక్త కన్నీర్ నాటకం మార్పులు చేర్పులతో తెలుగులో రాయించారు. రవి ఆర్ట్ థియేటర్స్ సంస్థను నెలకొల్పి 1956 మే నెలలో తొలి ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి మొత్తం 5432 ప్రదర్శనలు ఇచ్చారు నాగభూషణం. ఈ నాటకంలో ఆయన సరసన నటించిన వాణిశ్రీ, శారద, రేవతి, మీనాకుమారి, సుజాత, ఆదోని లక్ష్మి తదితరులు చిత్రరంగ ప్రవేశం చేసి ఆర్టిస్టులుగా బిజీ అయ్యారు. అయితే మొదటి నుంచి చివరి వరకు ఉన్నది సీత మాత్రమే. ఆవిడనే వివాహం చేసుకున్నారు నాగభూషణం. కలికాలం, బికారి రాముడు, పాపం పండింది, కోతల రాయుడు వంటి నాటకాలను కూడా నాగభూషణం ప్రదర్శించిన రక్త కన్నీరుకు లభించిన ఆదరణ వాటికి రాలేదు. నటనకు సంబంధించి నాగభూషణం ఏమాత్రం మొహమాట పడకుండా ఎంఆర్ రాధా స్కూల్నే ఫాలో అయ్యేవారు. నాభిలోంచి శ్వాస తీసుకుంటూ వెక్కిళ్ళు పెడుతున్నట్లు మాట్లాడటం, మాటిమాటికి రామా రామా అని శోకాలు పెట్టడం ఇవన్నీ ఆయన అనుకరణలే. నాగభూషణం మీద ఆధారపడి 30 కుటుంబాలు ఉండేవి. ఆయన సినిమాల్లో బిజీ కావడంతో తమ పని ఇక అయిపోయినట్లే అని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రతి నెల మొదటి వారం ఆయన నాటకాలకు కేటాయించేవారు. నాటకాల్లో నటిస్తున్నందుకు వచ్చే పారితోషికం తీసుకోకుండా వసూలైన మొత్తాన్ని సభ్యులందరికీ పంచేవారు. ప్రారంభంలో ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా మెలిగారు నాగభూషణం. ఎన్టీఆర్ కూడా ఆయన్ని ప్రోత్సహించడమే కాకుండా తన సొంత చిత్రాల్లో అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని ఒకే కుటుంబం చిత్రాన్ని నిర్మించారు నాగభూషణం. అది విజయం సాధించింది. ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రంలో నాగభూషణం పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విలన్ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం ఆ చిత్రంతోనే మొదలు. ఆ తర్వాత హీరో కృష్ణకి ఆంతరంగికుడిగా మెలిగారు. మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో నాగభూషణం పోషించిన పాత్ర ప్రేక్షకులతో కితకితలు పెట్టించింది. కృష్ణ నటించిన నేనంటే నేనే చిత్రంలో తల్లి కొడుకుల పాత్రలు పోషించి డొక్కలో పొడుస్తా అనే ఊతపదంతో అలరించారు. ఇలా ఆ రోజుల్లో చాలా చిత్రాలకు నాగభూషణం ఎసెట్ అయ్యేవారు. ప్రారంభంలో హీరో వేషం వేసిన నాగభూషణం చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నాటకాల రాయుడు చిత్రంలో హీరోగా నటించారు. కాంచన హీరోయిన్. ఈ సినిమా ఆడలేదు. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్లో కూడా హీరోగా నటించారు. అది బాగా ఆడింది. అలాగే ఆయన నిర్మించిన రాజకీయ చిత్రం ప్రజానాయకుడు సెన్సార్ ఇబ్బందులకు గురై అపజయం పొందింది. అలాగే నాగభూషణం నిర్మించిన భాగస్థుల చిత్రం కూడా ఆడలేదు. 1974లో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంతో వెండి తెరకి ఒక కొత్త విలన్ పరిచయం అయ్యాడు. తెల్లారేసరికి ఆ విలన్ రావు గోపాలరావు స్టార్ అయ్యాడు.
అప్పటికే నాగభూషణం నటన మొనాటినీకి చేరింది. దాంతో ఆయనకు పోటీ మొదలైంది. నాగభూషణం మంచి ఫైల్లో ఉన్నప్పుడు ఆయన ముఖ్య పాత్రధారిగా ఒక సినిమా మొదలైంది. ఆర్థిక కారణాల వల్ల చిత్ర నిర్మాణం డిలే అయ్యింది. తొలి కాపీ వచ్చేసరికి నాగభూషణం స్టార్డమ్ తగ్గింది. ఈ సినిమా చూసి ఈ పాత్ర రావు గోపాలరావుతో చేయించి ఉంటే కొనేవాళ్ళం అన్నారు బయ్యర్స్. ఆ కారణంగా ఆ సినిమా విడుదల కాలేదు. ఇక నాగభూషణం వ్యక్తిగత విషయానికి వస్తే 1941లో ఆయనకు సుబ్బరత్నంతో వివాహం జరిగింది. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం పొందడంతో శశిరేఖను రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 కొడుకులు, 2 కూతుళ్ళు. ఆ తర్వాత తన సహనటి సీతను 1956లో పెళ్లి చేసుకున్నారు నాగభూషణం. వీరికి 2 పిల్లలు. కూతురు భువనేశ్వరిని ఛాయాగ్రాహకుడు మీర్కు ఇచ్చి మతాంతర వివాహం చేశారు నాగభూషణం. 1994లో వచ్చిన నెంబర్ 1 నాగభూషణం చివరి చిత్రం. 1995 మే 5న ఆయన తుది శ్వాస విడిచారు. నాగభూషణం ఇంటి పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ప్రేక్షక హృదయాల్లో ఆయన ఎప్పటికీ రక్త కన్నీరు నాగభూషణమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.